దారుణంగా హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు అంటే ఆయన మంచితనం మీకందరికీ నచ్చింది. ఆయన మంచితనం లాగా అవినాష్ రెడ్డి ఉండలేకపోయాడు. ఎంత చేసినా వివేకానంద రెడ్డి గారితో పోలుస్తున్నారు. ఎన్ని పదవులు వచ్చినా వివేకానంద రెడ్డి గారు ఇంకా పెద్దగానే ఉన్నారు. ఆయన లాగా మనం కాలేకున్నాము, ఆయన లాగా మనం కాలేము, ఆయననే తీసేస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. కొన్ని నెలలు స్కెచ్ చేశారు. స్కెచ్ చేసి నెల రోజుల ముందు కుక్కను కూడా చంపించేసి తర్వాత గొడ్డలితో నరికి 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 చంపారు. అటువంటి దృశ్యం చూసి మన అవినాష్ రెడ్డి గారు ఇంటికి పోతే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, నిన్న గంగిరెడ్డి అది క్లీన్ చేపిస్తుంటే పక్కన కూర్చొని చూస్తున్నాడంట. పసివాడు పాలు తాగే మనిషిలాగా. మొత్తం క్లీన్ చేస్తుంటే చూస్తున్నాడు, శుభ్రం చేస్తుంటే చూస్తున్నాడు, రక్తమంతా కట్లు కడుతుంటే చూస్తున్నారు. ఇది ఆయన బాధ్యత. ఇది చూస్తూ మనం ఎట్లా సహిస్తాము? ఇటువంటి పరిస్థితి చాలా మంది చూస్తున్నారు. మీ ఊర్లో కూడా అప్పుడప్పుడు హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ చూస్తూ ఊరుకుంటారా? మనం పోరాడాలి. ఇటువంటి హంతకుల్ని తీసుకొని రాకూడదు మళ్ళీ చట్టంలోకి. వివేకానంద రెడ్డి గారు వీళ్ళ గురించి తెలిసి వీళ్ళైతే మనకు మంచిది కాదు, అవినాష్ రెడ్డి వద్దు మనకు ఎంపీగా, షర్మిలమ్మ నిలబెడదామని చాలా చాలా తాపత్రయపడ్డాడు. కానీ వినలేదు, వినకుండా చంపేశారు. ఇప్పుడు ఆ షర్మిలమ్మ మనమందరూ ఉన్నారు. ఆ షర్మిలమ్మని చూస్తే మీకెవరు గుర్తొస్తున్నారండి? అదే చిరునవ్వు, అదే సాహసం, అదే ధైర్యం, అదే మొండితనం. మీకోసం పోరాడాలని వస్తున్నారు ఇక్కడికి. 3000 కిలోమీటర్ల పైగా వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టడానికి మరో ప్రజాప్రస్థానం చేస్తే భయపడి, అమ్మో ఈ మోస్తే మాకే ఎసురు పెడుతుంది అని చెప్పి పక్కన పెట్టిన మనిషి.